यत्र सदा प्रदीप्तम् सकलप्रजाज्योतिष्यम् श्रीकरं शुभकरं। ప్రేక్షకులకు నమస్కారం. శ్రీకరం శుభకరం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మొట్టమొదటిగా పంచాంగం, శుభ సమయాలు, ఆ తర్వాత నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాసుల వారికి ఈరోజు గ్రస్త ఏ విధంగా ఉంటుంది, వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం, అదేవిధంగా ఈ శనివారం రోజు జరిగితే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారు, వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశం. దాంతోపాటుగా జ్యోతిశాస్త్రరీత్యా మఖ నక్షత్రం జన్మ నక్షత్రంగా కలిగిన వారు కానీ లేదా నామ నక్షత్రంగా కలిగిన వారు కానీ జీవితాంతం లక్ష్మీ కటాక్షం కలగడం కోసం ఎటువంటి పరిహారాలు, ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కాలంటే మఖా నక్షత్రం వారు ఎటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించాలి అన్న అంశంతో పాటుగా శుభకరం అన్న అంశంలో భాగంగా కళలో కాకులు కనిపిస్తే దీన్ని మనం దేనికి సంకేతంగా భావించాలి అన్న అంశం గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కార్యక్రమాన్ని మొట్టమొదటిగా పంచాంగంతో ప్రారంభం చేద్దాం. శనివారం 13వ తారీఖు జూన్ నెల 2015వ సంవత్సరం, శ్రీ మన్మథనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, తిథి బహుళ ద్వాదశి, రాత్రి 11:21 వరకు, నక్షత్రం అశ్విని, ఉదయం 8:26 వరకు, తదుపరి భరణి, వర్జం ఉదయం 4:40 నుంచి 6:11 వరకు, తదుపరి సాయంకాలం 5:34 నుంచి 7:06 వరకు, దుర్ముహూర్తం ఉదయం 5:28 నుంచి 7:13 వరకు, రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు, యమగండం పగలు 1:30 నుంచి 3 గంటల వరకు. ఈరోజు శుభ సమయాలు ఏమి లేవు. ఇప్పుడు మనం నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రస్త ఏ విధంగా ఉంది అని తెలుసుకుందాం. మొదటగా మేషరాశి. మేషరాశి వారు దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే కూడా ఈరోజు కొంత మెరుగ్గా ఉంటుంది. సన్నిధులతోటి, సోదరులతోటి మనస్పర్ధలు ఏమైనా ఉంటే తొలగిపోయి సఖ్యత ఏర్పడుతుంది. ఆభరణాలు, వాహనాలు కూడా కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి విషయంలో ఒప్పందాలు కూడా చేసుకుంటారు. వ్యాపార వర్గాల వారు వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఉన్నత స్థితి దక్కుతుంది. పారిశ్రామిక, రాజకీయ వర్గాల వారికి ఊహించినటువంటి అవకాశాలు. సినీ, టీవీ కళాకారుల ప్రయత్నాలన్నీ కూడా సఫలమవుతాయి. విద్యార్థులు కూడా అనుకున్నది ఎట్టకేలకు సాధిస్తారు. మహిళలకు కుటుంబంలో ఆదరించే వారి సంఖ్య పెరుగుతుంది. ఇంటా బయట కూడా ఈరోజు మేషరాశి మహిళలది పైచేయిగా ఉంటుంది. శైల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. మేషరాశి వారికి ఇవాళ కాసుపచ్చ రంగు, ఆకుపచ్చ రంగు మరియు ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మేషరాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారు ఈరోజు వ్యయ ప్రయాసాలతోటి పనులన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు కూడా కొంతవరకు వారికి అనుకూలిస్తుంది. విలువైన వస్తువులు, డాక్యుమెంట్స్ విషయంలో ఈరోజు కొంత జాగ్రత్త వహించాలి. ఇంటిలో బంధువుల తాకిడి కూడా పెరుగుతుంది. సన్నిధులతోటి కూడా స్వల్ప వివాదాలు ఏర్పడతాయి, కావున జాగ్రత్త వహించాలి. జలుబు, నేత్ర సంబంధిత రుగ్మత వల్ల కొంతవరకు వీరికి ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. ఆలయాలు కూడా సందర్శిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో మార్పులు, చేర్పులు, రాజకీయ వర్గాల వారి విదేశీ పర్యటనలో ఆటంకాలు కూడా ఎదురవుతాయి. సినీ, టీవీ కళాకారుల ప్రయత్నాలన్నీ కూడా నిరాశ కలిగిస్తాయి. విద్యార్థులు అనుకున్న ఫలితాలు రాక అసంతృప్తి వ్యక్తం చేస్తారు. మహిళలకు కూడా మనశ్శాంతి లోపిస్తుంది. శైల క్రయ విక్రయాల్లో స్వల్ప లాభాలు. ఇక వృషభ రాశి వారికి ఇవాళ కాసుపచ్చ రంగు, కాఫీ రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృషభ రాశి వారి ప్రతి ఒక్కరు కూడా పార్వతీ అమ్మవారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారు శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు. విలువైన వస్తువులు కూడా కొనుగోలు చేస్తారు. ఆశ్చర్యకరమైన విషయాలు కొన్ని తెలుస్తాయి. పనులన్నీ కూడా చకచక ముందుకు సాగుతాయి. ప్రత్యర్థి వర్గం వారు కూడా వీరితోటి రాజీకి రావడం చాలా మంచి అంశంగా చెప్పవచ్చు. రాబడి చాలా వరకు కూడా ఈ రాశి వారికి ఈరోజు ఆశాజనకంగా ఉంటుంది. రుణాలు సైతం తీర్చగలుగుతారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు లాభిస్తాయి. నూతన పెట్టుబడులు కూడా సమకూరుతాయి. ఉద్యోగ వర్గాల వారు పదోన్నతులకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. పారిశ్రామిక, రాజకీయ వర్గాల వారికి కూడా ఈరోజు ప్రోత్సాహకరంగా గడుస్తుంది. సినీ కళాకారుల అంచనాలన్నీ కూడా నిజమవుతాయి. మంచి మంచి అవకాశాలు వారి దగ్గరకు వస్తాయి. విద్యార్థులు కొత్త కోర్సుల్లో ప్రవేశం దక్కించుకుంటారు. మహిళలకు ఆస్తి లాభ సూచనలు, శైల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక మిథున రాశి వారికి ఇవాళ కాసుపచ్చ రంగు, తెలుపు రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మిథున రాశి ప్రతి ఒక్కరు కూడా గణపతిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కర్కాటక రాశి.
కర్కాటక రాశి వారికి ఆర్థిక వ్యవహారాల్లో ఈరోజు చక్కని పురోగతి ఉంటుంది. నూతన కార్యక్రమాలు కూడా చేపడతారు. నూతన విద్య ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారి కోరిక నెరవేరుతుంది. ప్రముఖులతో ఏర్పడే పరిచయాలు కూడా ఈ రాశి వారికి చాలా సంతోషాన్ని ధైర్యాన్ని కలిగిస్తాయి. వీరి ఆశయాలు కూడా నెరవేరుతాయి. సన్నిధుల నుంచి శుభవార్తలు కూడా అందుకుంటారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉన్నత హోదాలు దక్కుతాయి. రాజకీయ వైద్య రంగాల వారికి ఊరట కలిగించే సమాచారం ఒకటి అందుతుంది. సినీ కళాకారులకు అనుకోకుండా కొన్ని అవకాశాలు దగ్గరకు వస్తాయి. విద్యార్థులకు మంచి అవకాశాలు దగ్గరకు వస్తాయి. మహిళలకు గౌరవ పురస్కారాలు ఉండవచ్చు. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. ఇక కర్కాటక రాశి వారికి వాళ్ళ కాసు రంగు తెలుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే కర్కాటక రాశి ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీ నరసింహస్వామి వారి స్తోత్రాలు పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి కొన్ని సమస్యలు చికాకుపరుస్తాయి. అనుకున్నది ఒకటైతే జరిగేది మరొకటిగా ఉంటుంది. ప్రతి పనిలో కూడా జాప్యం అధికంగా ఉంటుంది. ఆలోచనలు ఏవి కూడా నిలకడగా ఉండవు. ఆర్థిక లావాదేవీలు చాలా వరకు కూడా సింహరాశి వారికి నిరుత్సాహానికి గురి చేస్తాయి. బంధువుల నుంచి కూడా కొన్ని తీవ్రమైన విమర్శలు ఆరోపణలు ఎదుర్కొంటారు. వ్యాపార వర్గాల వరకు వ్యాపార లావాదేవీల్లో ఆటుపోట్లు అధికమవుతాయి. ఉద్యోగ వర్గాల వరకు ఉద్యోగాల్లో అనుకొని మార్పులు చేర్పులు. పారిశ్రామిక సాంకేతిక రంగాల వారి అంచనాలు తప్పుతాయి. సినీ టీవీ కళాకారుల అంచనాల్లో పొరపాట్లు దొరలవచ్చు. విద్యార్థులకు కూడా కొంత గందరగోళంగానే గడుస్తుంది. మహిళలకు మానసిక ఆందోళన అధికమవుతుంది. షేర్ల క్రయ విక్రయాలలో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. ఇక సింహరాశి వారికి వాడకాస రంగు ఎరుపు రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే సింహరాశి వారి ప్రతి ఒక్కరు కూడా గణపతిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి కుటుంబ సమస్యలు కొన్ని ఎదురవుతాయి. ఆర్థిక ఇబ్బందులు కూడా అధికమవుతాయి. బంధువులతోటి విరోధాలు కూడా ఏర్పడతాయి. కష్టం ఎక్కువ, ఫలితం తక్కువగా ఉంటుంది. వీరి ముఖ్యమైన వ్యూహాలన్నీ కూడా విఫలమవుతాయి. పనుల్లో కూడా ఆటంకాలు అధికంగా ఎదురవుతాయి. సోదరుల నుంచి ఒక కీలక సమాచారాన్ని ఈరోజు ఈ రాశి వారు అందుకుంటారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు మందగిస్తాయి. నూతన పెట్టుబడుల్లో తొందరపాటు కనిపిస్తుంది, కావున జాగ్రత్త వహించాలి. ఉద్యోగ వర్గాల వారికి స్థానచలన సూచనలు. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి విదేశీ పర్యటనలు వాయిదా పడవచ్చు. సినీ టీవీ కళాకారులకు కొంత అసంతృప్తిగానే గడుస్తుంది. విద్యార్థులు కొన్ని అవకాశాలు తప్పిపోయి నిరుత్సాహపడతారు. మహిళలను విమర్శించే వారి సంఖ్య పెరుగుతుంది. షేర్ల క్రయ విక్రయాల్లో అనుకున్న లాభాలు కష్టమని చెప్పవచ్చు. ఇక కన్యారాశి వారికి వాడకాస రంగు గులాబీ రంగు మరియు బంగారు రంగు. పరిహారాల విషయానికి వస్తే కన్యారాశి వారు ప్రతి ఒక్కరు కూడా గణపతిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారు నూతన కార్యక్రమాలు చేపడతారు. బంధువుల నుంచి ఒక ముఖ్యమైన సమాచారాన్ని కూడా తులారాశి వారు అందుకుంటారు. అందరిలో కూడా ఒక మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రముఖులతోటి పరిచయాలు కూడా ఏర్పడతాయి. తీర్థయాత్రలు చేస్తారు. ఆదాయం పెరిగి వీరి అవసరాలన్నీ కూడా తీరుతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు క్రమేపీ పుంజుకుంటాయి. ఉద్యోగ వర్గాల వారు ప్రమోషన్లకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. పారిశ్రామిక రాజకీయ రంగం వారికి విదేశీయాన ప్రయాణాలు. సినీ కళాకారుల ప్రయత్నాల్లో ఈరోజు కొంతవరకు పురోగతి కనిపిస్తుంది. విద్యార్థులు నూతన కోర్సుల్లో ప్రవేశం దక్కించుకుంటారు. మహిళలకు కుటుంబంలో గౌరవం మరింతగా పెరుగుతుంది. షేర్ల క్రయ విక్రయాల్లో అనుకున్న లాభాలు. తులారాశి వారికి వాడకాస రంగు గులాబీ రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి వారు ప్రతి ఒక్కరు కూడా దుర్గా అమ్మవారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు చాకచక్యంగా కొన్ని పనులు పూర్తి చేస్తారు. సంఘంలో ఎదురులేని పరిస్థితి వీరికి ఎదురవుతుంది. వ్యతిరేకులను సైతం అనుకూలంగా మార్చుకుంటారు. చిరకాల మిత్రులను కూడా ఈరోజు కలుసుకుంటారు. సభలు సమావేశాల్లో చురుగ్గా పాల్గొంటారు. మొండి బాకీలు ఏమన్నా ఉంటే కొంతవరకు వసూలు అవుతాయి కాబట్టి వృశ్చిక రాశి వారు అటువైపు కొంత ప్రయత్నం చేయడం చాలా మంచిది. రాబడి చాలా వరకు కూడా ఈ రాశి వారికి ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో మంచి లాభాలు దక్కుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో చిక్కులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగుతాయి. పారిశ్రామిక రాజకీయ రంగం వారికి ఈరోజు ఉత్సాహవంతంగా గడుస్తుంది. సినీ టీవీ కళాకారులకు అనుకున్న అవకాశాలు దగ్గరకు వస్తాయి. విద్యార్థులు కూడా ఈరోజు మంచి ర్యాంకులు సాధిస్తారు. మహిళలు సంతోషకరమైన విషయాలు కొన్ని తెలుసుకుంటారు. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. వృశ్చిక రాశి వారికి వాడకాస రంగు నీలం రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీ అమ్మవారిని పూజించడం, లక్ష్మీ స్తోత్రాలు పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి పనుల్లో ప్రతిబంధకాలు అధికమవుతాయి. ఆర్థిక ఇబ్బందులు మరింత ఎదురవుతాయి. రుణదాతల ఒత్తిళ్లు కూడా ఈరోజు ఈ రాశి వారు ఎదుర్కొంటారు. ప్రయాణాల్లో ఆటంకాలు కూడా అధికమవుతాయి. ఆస్తి వివాదాలు కూడా నెలకొంటాయి. బాధ్యతలు వీరిని ఉక్కిరి విక్కిరి చేస్తాయి. ఆలోచనలేవి కూడా ఈ రాశి వారికి స్థిరంగా ఉండవు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగ వర్గాల వారికి కష్టించినా కూడా ఫలితమంతగా కనిపించదు. పారిశ్రామికవేత్తల కృషి కూడా ఫలించదు. సినీ టీవీ కళాకారులకు గందరగోళ పరిస్థితులు ఎదురవుతాయి. విద్యార్థులు ఈరోజు ఫలితాల వల్ల కొంతవరకు నిరుత్సాహం వ్యక్తం చేస్తారు. మహిళలకు మనశ్శాంతి కూడా లోపిస్తుంది. షేర్ల క్రయ
విక్రయాల్లో తొందరపాటు నిర్ణయాలు. ధనురాశి వారికి ఇవాళ కాస్త వచ్చే రంగు కాఫీ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి వారు ప్రతి ఒక్కరు కూడా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. అనుకున్న పనులు అవాంతరాలు కూడా అధికంగా ఉంటాయి. బంధువులతోటి స్నేహితులతోటి కలహాలు ఏర్పడతాయి. అనుకోని ప్రయాణాలు కూడా ఈరోజు మకర రాశి వారికి ఉండవచ్చు. ఇంటా బయట కూడా ఈ రాశి వారికి సమస్యలు అధికమవుతాయి. కష్టం తప్ప ఫలితం అంతగా కనిపించదు. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపారం గలవారు వ్యాపారాల్లో నాతనాకన సాగడం వల్ల నిరుత్సాహం చెందుతారు. ఉద్యోగుల వారికి ఉద్యోగాల్లో మార్పులు చేర్పులు. పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. సినీ కళాకారులకు నిరుత్సాహం అధికమవుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షలకు ఎవరైతే హాజరవుతారో వారికి కూడా నిరుత్సాహమే మిగులుతుంది. మహిళలకు కుటుంబ చికాకులు అధికమవుతాయి. శైల క్రయ విక్రయాలు మందగిస్తాయి. మకర రాశి వారికి ఇవాళ కాస్త వచ్చే రంగు కాఫీ రంగు మరియు నీలం రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి ప్రతి ఒక్కరూ కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు ఏవైతే కార్యక్రమాలు ప్రారంభం చేస్తారో అవి సజావుగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి కూడా ఈ రాశి వారికి మెరుగ్గా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యలు కూడా తీరుతాయి. ఆప్తుల సలహాలు కూడా స్వీకరిస్తారు. సంఘంలో గౌరవం మరింతగా పెరుగుతుంది. విలువైన వస్తువులు సేకరిస్తారు. పలుకుబడి కూడా పెరుగుతుంది. చిన్ననాటి స్నేహితులను అకస్మాత్తుగా కలుసుకుని మంచి చెడ్డ విచారిస్తారు. వ్యాపారం గలవారు వ్యాపారాలు విస్తరించే పనిలో నిమగ్నమవుతారు. ఉద్యోగుల వారికి కొత్త హోదాలు దక్కుతాయి. పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం నుంచి సాయం అందుతుంది. సినీ టీవీ కళాకారులకు అవార్డులు రివార్డులు. విద్యార్థులు కూడా కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. మహిళలు శుభవార్తలు అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. కుంభరాశి వారికి ఇవాళ కాస్త వచ్చే రంగు తెలుపు రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారు చేపట్టిన కార్యక్రమాలు ముందుకు సాగవు. కష్టం తప్ప మీనరాశి వారికి ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు కూడా నెలకొంటాయి. కాంట్రాక్ట్ రంగం వారికి కాంట్రాక్టులు చేజారుతాయి. ఆలోచనలేవి కూడా ఈరోజు ఈ రాశి వారికి స్థిరంగా ఉండవు. బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. చర్మ ఉదర సంబంధిత రుగ్మత వల్ల కొంతవరకు ఆరోగ్యం వీరికి ఇబ్బందికరంగా ఉంటుంది. వైద్యుల సలహాలు అవసరమని చెప్పవచ్చు. వ్యాపారం వారు వ్యాపార విస్తరణలో ఆటంకాలు ఎదుర్కొంటారు. ఉద్యోగుల వారికి ఉద్యోగాల్లో గందరగోళ పరిస్థితులు ఎదురవుతాయి. పారిశ్రామికవేత్తలకు చిక్కులు ఇబ్బందులు ఈరోజు ఎదురయ్యే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలి. సినీ టీవీ కళాకారులకు ఈరోజు నిరుత్సాహంగానే గడుస్తుంది. విద్యార్థులకు కొన్ని మంచి అవకాశాలు తప్పిపోతాయి. మహిళలకు కుటుంబ సమస్యలు ఎదురవుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో తొందరపాటు నిర్ణయాలు. ఇక మీనరాశి వారికి ఇవాళ కాస్త వచ్చే రంగు పసుపు రంగు మరియు లేత ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మీనరాశి వారి ప్రతి ఒక్కరూ కూడా శివపంచాక్షరి మంత్రాన్ని పఠించడం శివారాధన చేయడం ఈరోజు చాలా మంచిది. వినరగా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రస్తు ఏ విధంగా ఉంది, ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం. ఇక ఇప్పుడు మనం ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారు వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశాన్ని తెలుసుకుందాం. ఈరోజు శనివారం కావున శనిగ్రహ ఆరాధన చాలా మంచిది. జాతక చక్రంలో శనిగ్రహ దోషం ఎవరికైతే అధికంగా ఉందో, ఏలినాటి శని, అర్ధాష్టం శని, అష్టం శని వల్ల ఎవరికైతే ఇబ్బందులు అధికంగా ఉన్నాయో అటువంటి వారు ఈరోజు శనిగ్రహానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమం నిర్వహించడం మంచిదని చెప్పవచ్చు. ఇక ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలు ఏదైనా ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకున్నవారు దగ్గరలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్ళి స్వామివారికి తులసి మాలను సమర్పించి ఆలయంలో కూర్చొని విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేసి ఆ తర్వాత ముఖ్యమైన కార్యక్రమాల కోసం బయలుదేరి వెళ్ళడం లేదా కీలక నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయడం వల్ల వారి విజయ అవకాశాలు మెరుగుపడతాయని చెప్పవచ్చు. మఖా నక్షత్రం జన్మ నక్షత్రంగా కానీ ఒకవేళ జన్మ నక్షత్రం తెలియనటువంటి ప్రేక్షకులు ఎవరైనా ఉంటే నామ నక్షత్రంగా కానీ కలిగిన వారికి లక్ష్మీ కటాక్షం కోసం జీవితాంతం వారు పాటించినటువంటి పరిహారాల గురించి తెలుసుకుందాం. మఖా నక్షత్రం 4 పాదాలు కూడా సింహరాశిలో ఉంటాయి. సింహరాశికి అధిపతి సూర్యగ్రహం అయితే మఖా నక్షత్రానికి అధిపతి కేతుగ్రహం. కాబట్టి మఖా నక్షత్రంలో జన్మించిన వారి జీవితం కేతు మహర్దశతోటి ఆరంభమవుతుంది. కేతుగ్రహం మరియు సూర్యగ్రహం రెండూ కూడా వీరికి అనుకూలించే గ్రహాలుగా వీరి మీద ఎక్కువగా ప్రభావం ఉండే గ్రహాలుగా చెప్పవచ్చు. ఇక ఆర్థిక ఇబ్బందులు తగ్గాలి, కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోవాలి, రావాల్సిన డబ్బు చేతికి అందాలి అని చెప్పి ప్రధానంగా ఎవరైతే మఖా నక్షత్ర జాతకులు అనుకుంటూ ఉంటారో అంటే కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యాపారం చేసి పోగొట్టుకుంటారు, కొంతమంది ఉద్యోగంలో ఇబ్బందులు, కొంతమంది సంపాదించిన డబ్బు ఎదుటి వ్యక్తులకు ఇచ్చి పోగొట్టుకోవడం, ఈ విధంగా ఏదో ఒక రూపంలో మనందరికీ కూడా అకస్మాత్తుగా డబ్బుకు సంబంధించిన ఇబ్బందులు వస్తుంటాయి. అటువంటి వారు ఏం చేయాలంటే ప్రతి నెల వచ్చే సంకష్టహర చవితి ఏ రోజు అయితే ఉందో అంటే పౌర్ణమి వెళ్ళిన రోజు నుంచి 4వ రోజుగా చెప్తాం, ఆ రోజు ప్రతి ఒక్కరూ కూడా గణపతిని యథాశక్తిగా గరికతోటి పూజించడం, గణపతి హోమాలు చేయడం, గణపతి స్తోత్రాలు పఠించడం చాలా మంచిది. దీన్ని ప్రతిరోజు చేయవచ్చు, ప్రతి బుధవారం చేయొచ్చు. ప్రధానంగా సంకటహర చవితి తిథి ఉన్న రోజు మాత్రం ఖచ్చితంగా కూడా మఖా నక్షత్ర జాతకులందరూ కూడా గణపతిని యథాశక్తిగా విశేషంగా పూజించడం, అందులో కూడా హోమం ప్రధానంగా చేయించడం చాలా మంచి అంశంగా చెప్పవచ్చు.
చెప్పవచ్చు. ఇక అదేవిధంగా బాగా సమస్యలు ఉన్నాయి, అధికారుల వల్ల ఇబ్బందులు వస్తున్నాయి, దీనివల్ల కూడా ఉద్యోగంలో చికాకులు వస్తున్నాయి. మళ్ళీ మొత్తానికి ఏమొస్తుంటే ఉద్యోగంలో చికాకులు వస్తే ఆదాయానికి లోటు పడుతుంది. అలా రాకుండా ఉండడానికి ఉద్యోగ వర్గాల వారు ఎవరైతే ఉన్నారో మఖా నక్షత్ర జాతకులు వారేం చేయాలంటే సూర్య భగవాన్ని యథాశక్తిగా ప్రతినిత్యం ఆరాధించడం, ఎర్రటి పుష్పాలతోటి మందార పుష్పాలు కానీ, తామర పుష్పాలు కానీ, రోజా పూలు ఇటువంటి వాటితోటి సూర్య భగవాన్ని ప్రతినిత్యం ఆరాధించడం వల్ల వారి ఉద్యోగ జీవితంలో ఇబ్బందులు ఏమన్నా ఉంటే అవి తొలగిపోతుంది. ఉద్యోగం ఎప్పుడైతే సాఫీగా ఉంటుందో, సాఫీగా సాగుతుందో వారికి ఆర్థిక ఇబ్బందులు కూడా తగ్గుతాయని చెప్పవచ్చు. ఇక మరికొంతమంది మఖా నక్షత్ర జాతకులకి ఆరోగ్య సమస్యలు ఉంటాయి. అటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కూడా ఎర్రటి పుష్పాలతో సూర్య భగవాన్ని పూజించడం చేత వారి ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. ఇక అమ్మవారి పూజలు ఎంత ఎక్కువగా చేస్తుంటే, ప్రధానంగా దుర్గా అమ్మవారి పూజలు కానీ, చాముండి అమ్మవారి పూజలు కానీ ఎక్కువగా చేస్తుంటే అంత వీరికి మంచిదని చెప్పవచ్చు. అదేవిధంగా ఈ మఖా నక్షత్ర జాతకులు కొండ మీద వెలిసినటువంటి దేవాలయాలకు తరచుగా వెళ్తుండాలి. కాబట్టి మన దగ్గరలో కొండ మీద ఏదన్నా ఆలయం ఉంది అంటే సాధ్యమైనంత వరకు కూడా మఖా నక్షత్ర జాతకులు అక్కడికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని రావచ్చు. అది వెంకటేశ్వర స్వామివారి కావచ్చు, లక్ష్మీనరసింహ స్వామివారి కావచ్చు, లేదా సుబ్రహ్మణ్య స్వామివారు ఎవరన్నా కూడా కావచ్చు, అమ్మవారు కూడా కావచ్చు. కొండ మీద వెలసి ఉన్నటువంటి స్వామివారిని దర్శించుకోవడం అన్నిటికన్నా కూడా చాలా మంచి పరిహారంగా చెప్పవచ్చు. అదేవిధంగా మఖా నక్షత్ర జాతకులు తల్లిదండ్రులను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇబ్బందికి గురి చేయరాదు. తల్లిదండ్రులు గాన వీరి గురించి బాధపడే రోజు వస్తే వీరు ఎంత పెద్ద కోటీశ్వరులైనా సరే ఆ డబ్బు హారతి కర్పూరంలా కరిగిపోతుంది. కాబట్టి మఖా నక్షత్ర జాతకులు ప్రధానంగా తల్లిదండ్రులను పూజించాలి, గౌరవించాలి. వారికి ఏదన్నా అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేసుకుని అవసరం ఉంటున్నప్పుడు వైద్య సేవలకు కావచ్చు, ఇంకో దానికోసం కావచ్చు, ఏమాత్రం కూడా విసుక్కోకుండా వారికి ఎంత ఎక్కువగా సేవ చేయాలి. అంటే కొంతమంది చూస్తే డబ్బు ఉంటుంది, నేను డబ్బు ఇచ్చాను కదా, తల్లిదండ్రులను హాస్పిటల్కి మీరు వెళ్ళొచ్చు కదా అని చెప్తుంటారు. అలా కాదు, తల్లిదండ్రులకు ప్రేమానురాగాలు చూపాలి. కాబట్టి అలా తల్లిదండ్రులను ప్రేమించడం, గౌరవించడం, వారి అవసరాలు తీర్చే పని చేయడం మఖా నక్షత్ర జాతకులు ఖచ్చితంగా చేసి తీరాల్సిన అంశంగా చెప్పవచ్చు. లేకపోతే మాత్రం వారి సంపద అంతా కూడా కరిగిపోతుంది. ఇక అదేవిధంగా శివుడికి రుద్రాభిషేకం యథాశక్తిగా చేయిస్తూ ఉండడం, ప్రతి నెలా కూడా మాస శివరాత్రి రోజు శివుడికి రుద్రాభిషేకం చేయించడం, అదేవిధంగా ప్రతి సంవత్సరం వచ్చేటువంటి గణేష్ చతుర్థి అంటాం కదా, అంటే గణపతి పండుగ చేసుకుంటాం కదా, ఆ రోజు ఖచ్చితంగా కూడా ఏంటంటే ఆ వినాయక చవితిని ఘనంగా జరుపుకోవడం. ఆ రోజులన్నీ ఏవైతే ఉన్నాయో అప్పుడంతా కూడా ఆ సమయంలో ఎంత ఎక్కువగా గణపతిని పూజిస్తే వీరికి జీవితాంతం లేదా ఆ సంవత్సరానికి చక్కగా ఒక మంచి పరిహారంగా చెప్పవచ్చు. అంటే వినాయక చవితి రోజు గణపతి ఆరాధన కావచ్చు, లేదంటే ఆ 9 రోజులు కూడా గణపతిని ఆరాధన చేయడం వల్ల కూడా తప్పకుండా వారికి సంవత్సర కాలం పాటు వారికి ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండడం కూడా ఈ గణపతి యొక్క పూజాది కార్యక్రమాలు చక్కగా ఉపయోగపడతాయి. వీలున్నప్పుడల్లా కూడా గణపతి హోమం లేదా లక్ష్మీ గణపతి హోమం చేయించుకోవడం కూడా మఖా నక్షత్ర జాతకులకు జీవితాంతం చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక అదేవిధంగా మహిళలు ప్రధానంగా చెప్పాలంటే కూడా అమ్మవారి యొక్క ఆరాధన ఎంత ఎక్కువగా చేస్తే, అంటే గణపతి ఆరాధన మరియు అమ్మవారి యొక్క ఆరాధన ఎంత ఎక్కువగా చేస్తే అంత మంచిది. లలితా సహస్రనామ స్తోత్రాన్ని కానీ, దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని కానీ పఠించడం మఖా నక్షత్ర జాతకంలో జన్మించిన స్త్రీలకు చాలా మంచి విషయంగా చెప్పవచ్చు. ఇక అదేవిధంగా మఖా నక్షత్రానికి సంపత్తిని కలిగించే తారలు, అంటే డబ్బిచ్చే తారలు ఏంటంటే జ్యోతిషశాస్త్రరీత్యా చూసుకున్నప్పుడు పుబ్బా నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం, అదేవిధంగా భరణి నక్షత్రం, ఈ 3 నక్షత్రాలు శుక్రగ్రహానికి సంబంధించినవి. ఇవన్నీ కూడా సంపత్తాలుగా చెప్తాం. ప్రధానంగా చెప్పాలంటే మఖా నక్షత్ర జాతకులకు పుబ్బా నక్షత్రం సంపత్తినిస్తుందని చెప్పొచ్చు. కాబట్టి పుబ్బా నక్షత్రం ఏ రోజైతే ఉంటుందో ఆ రోజు కానీ, లేదా పూర్వాషాఢ లేదా భరణి నక్షత్రం ఉన్న రోజుల్లో ఆ రోజు ప్రధానంగా వీరు ఏం చేయాలంటే లక్ష్మీ అమ్మవారిని ఎంత ఎక్కువగా పూజించి లక్ష్మీదేవి యొక్క సహస్రనామాలు ఎంత ఎక్కువగా పఠిస్తే వారికి అంత మంచిదని చెప్పవచ్చు. ఇక అదేవిధంగా పుబ్బా నక్షత్రం ఉన్నటువంటి రోజుల్లో, అంటే ముందుగా మనం పంచాంగాలు ఒకసారి గమనించుకోవాలి. పుబ్బా నక్షత్రం ఏ రోజు వస్తుందని చెప్పి గుర్తుపెట్టుకొని, అందులో మరి శుక్రవారం వచ్చిందనుకోండి చాలా విశేషంగా చెప్పవచ్చు వీరికి. కాబట్టి శుక్రవారం మరియు పుబ్బా నక్షత్రం ఉన్నటువంటి రోజుల్లో అమ్మవారికి కుంకుమార్చన చేయించుకొని, దుర్గాదేవి కావచ్చు, పార్వతీ అమ్మవారు కావచ్చు, సరస్వతి అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు ఎవరన్నా కూడా పర్లేదు, అమ్మవారికి కుంకుమార్చన చేయించుకొని ఆ కుంకుమ బొట్టును ప్రతిరోజు కూడా ధరించడం వల్ల ఈ మఖా నక్షత్ర జాతకులకు ఆర్థిక ఎదుగుదల కోసం, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కానీ, ఆరోగ్య సమస్యల వల్ల కానీ ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతుంది. వారి జీవన గమనం సాఫీగా కొనసాగడానికి ఈ పరిహారాలు చక్కగా ఉపయోగపడతాయి. ఈ మఖా నక్షత్ర జాతకులు ఎంత ఎక్కువగా దాన ధర్మాలు చేస్తే వీరికి అన్ని విధాలా కూడా అంత మంచిదని చెప్పవచ్చు. వీరు ఒక వ్యక్తికి మనస్ఫూర్తిగా భగవంతుని మీద సంకల్పం చెప్పుకొని నేను ఈ వ్యక్తికి దానం చేస్తానని చెప్పి ఒక 10 రూపాయలు దానం చేస్తే భగవంతుడు వీరికి 100 రూపాయలు ఇస్తాడు. కాబట్టి అన్నదానం కావచ్చు, వస్త్రదానం కావచ్చు, విద్యాదానం కావచ్చు, లేదా మెడిసిన్స్ కొని ఇవ్వడం ఏదన్నా కూడా కావచ్చు, యథాశక్తిగా వీరు దాన ధర్మాలు ఎంత ఎక్కువగా చేస్తుంటే వీరికి అంత ఇబ్బందుల నుంచి బయటపడడానికి భగవంతుడు చక్కని మార్గాలు చూపిస్తాడు. కాబట్టి
కాబట్టి సేవా కార్యక్రమాల్లో తరచుగా పాల్గొనడం, యథాశక్తిగా దాన ధర్మాలు చేయడం, అన్నిటికీ మించి తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు అధికంగా తీసుకోవడం, తల్లిదండ్రులను గౌరవించడం, వారికి కావాల్సినటువంటి సకల సదుపాయాలు కల్పించడం మఖా నక్షత్ర జాతకులకు తప్పకుండా కూడా అవసరమని చెప్పవచ్చు. ఇక మఖా నక్షత్ర జాతకులకు బుధవారం, శుక్రవారం రెండు కూడా వీరికి అదృష్టాన్ని కలిగిస్తాయి. ఆ రోజుల్లో ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేందుకు చక్కగా ఉపయోగపడతాయి. ఇక మఖా నక్షత్ర జాతకులు గణపతిని మరియు దుర్గా అమ్మవారిని ఎంత ఎక్కువగా జీవితాంతం ఆరాధిస్తే అంత మంచిదని చెప్పవచ్చు. చవితి తిథి ఉన్న రోజు అంటే సంకటహర చవితి చేసే రోజుల్లో ఉపవాస దీక్ష పొద్దున్న నుంచి కూడా సాయంకాలం దాకా అంటే చంద్రోదయం అయ్యేదాకా కూడా ఉపవాసం ఉండడం, ఆ చంద్రోదయం అయిన తర్వాత వారి ఉపవాసాన్ని విడిచిపెట్టి భోజనాది కార్యక్రమాలు నిర్వహించడం, యథాశక్తిగా గణపతిని పూజించడం వల్ల జీవితాంతం వారికి చాలా మంచి జరుగుతుంది. ప్రధానంగా వీరు రుణ విమోచన గణపతి స్తోత్రాన్ని ప్రతినిత్యం పఠించడం అన్ని విధాలా కూడా శ్రేయస్కరమని చెప్పవచ్చు. వినర్గా మఖా నక్షత్రం వారు జీవితాంతం ఎటువంటి పరిహారాలు పాటిస్తే, ఎటువంటి వస్తువులు దానమిస్తే వారికి అదృష్టం కలిసి వస్తుంది, లక్ష్మీ అమ్మవారు వారింట స్థిర నివాసం చేస్తారు అన్న అంశాలు. ఇక ఇప్పుడు మనం శుభకరం అన్న అంశంలో భాగంగా కలలో మనకు కాకులు కనిపిస్తే దీన్ని దేనికి సంకేతంగా భావించాలి అన్న అంశం గురించి తెలుసుకుందాం. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి రాత్రిపూట నిద్రించే సమయంలో కాకి కలలో కనిపిస్తే దీనివల్ల ఏంటంటే చేస్తున్న వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో నష్టం కానీ కష్టం కానీ రాబోతున్నది అన్నదానికి సంకేతంగా భావించాలి. అదేవిధంగా కాకి ఎగురుతున్నట్టుగా కల వస్తే దీనివల్ల ఏంటంటే మనకున్నటువంటి అదృష్టం ఏదైతే ఉందో అది తొలగిపోయి దురదృష్టం మన దగ్గరకు రాబోతుంది అన్నదానికి సంకేతంగాను, అదేవిధంగా కాకి అరిచినట్టుగా కలగంటే కూడా ఏదో కీడు జరగబోతుంది అన్నదానికి సంకేతంగా భావించాలి. వినర్గా ఇదండి ఇవాల్టి శ్రీకరం శుభకరం. రేపటి కార్యక్రమంలో మరికొన్ని ఆసక్తి కలిగించే అంశాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. జ్యోతిష వాస్తు సలహాలకై వక్కంతం చంద్రమౌళి. ఫోన్ నంబర్ 04065274939, సెల్ నంబర్ 9885299400, వెబ్సైట్ www.janmakundali.com.